హే విన్నర్స్, మీరు ఒకే రకమైన ప్రాబ్లమ్ని మళ్ళీ మళ్ళీ ఫేస్ చేస్తున్నారా? ఒకే రకమైన ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందా? అది రిలేషన్షిప్ ఛాలెంజ్ అవ్వచ్చు, లేదా మనీ ఛాలెంజ్ అవ్వచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు. ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం, ఇలా మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతున్నారా? దీని ఒక ప్యాటర్న్ లా మనం గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు బ్యూటిఫుల్ టెక్నిక్ హోపోనోపోనో ద్వారా ఎలా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్యూటిఫుల్ కాంటెంట్, సైంటిఫిక్ కాంటెంట్ ఉంటుంది. సో నేను నా ఛానల్లో, నా గ్రూప్లో ఉన్న చాలా మందిలో వండర్ఫుల్ రిజల్ట్స్ని చూశాను త్రూ హోపోనోపోనో. మరి మీరు కూడా ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మీ అండర్స్టాండింగ్ ఏమైంది, మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో. దట్ గివ్స్ అస్ లాడ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అస్. నాకు, నా టీంకి మంచి ఎనర్జీ ఇస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా డీప్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. చాలామంది వాళ్ళ జీవితాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూస్తుంటారు. అది కొందరికి మనీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా కొందరికి రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు. తరతరాలుగా అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. కొందరికైతే రిలేషన్షిప్లో సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను చూసిన నా క్లయింట్స్లో కొంతమందిలో రిలేషన్షిప్లో అదే ఛాలెంజ్ కొన్ని జనరేషన్స్గా రిపీట్ అవుతుంటుంది. అది కొందరికి హెల్త్ ఇష్యూస్ కూడా అయి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్యామిలీలో జనరేషన్స్ పాటు అవే హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. అది ఒబేసిటీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే కొన్ని జనరేషన్ నుంచి అదే ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. ఏంటా ప్రశ్న? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ మా జనరేషన్లో మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? రిపీటెడ్గా ఎందుకు ఇవే మళ్ళీ వస్తున్నాయి? ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒకే ఫ్యామిలీలో అదే స్ట్రగల్ మళ్ళీ మళ్ళీ అదే స్ట్రగల్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అవే కనిపిస్తున్నాయి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇదంతా కూడా మన డిఎన్ఏలో స్టోర్ అయి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనం మన డిఎన్ఏలో ఉన్న మెమరీస్ గురించి, ఈ డీప్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, హోపోనోపోనో అనేది మన యాన్సెస్ట్రల్ ప్యాటర్న్ని కూడా క్లియర్ చేసేస్తుంది. మన యాన్సెస్టర్ నుంచి చాలా మెమరీస్ని మనం తీసుకొని వచ్చాం. యాన్సెస్ట్రల్ మెమరీస్ లేదా యాన్సెస్ట్రల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ కనబడుతూనే ఉంటాయి. అంటే మనీ ఛాలెంజెస్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్లో ఛాలెంజెస్ అవ్వచ్చు, మళ్ళీ మళ్ళీ ఆ ప్యాటర్న్స్ కనబడుతున్నాయంటే ఇక్కడ మనం ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి కేవలం మనల్ని మనం ఫిజికల్ బాడీగానే చూస్తున్నాం. బట్ యాక్చువల్గా మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫిజికల్ బాడీ మాత్రమే కాదండి, మన యాన్సెస్టర్ నుంచి మనం ఎన్నో ఇమోషనల్ ప్యాటర్న్స్ని మనం తీసుకొని వచ్చాం. మనం ఎన్నో బిలీఫ్స్ని వాళ్ళ నుంచి తీసుకొని వచ్చాం. మనం ఎన్నో ఫియర్స్ని కూడా వాళ్ళ నుంచి తీసుకొని వచ్చాం. ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయి ఉన్నాయి. మన మెమరీస్, మన ఫియర్స్, మన బిలీఫ్స్, మన ప్యాటర్న్స్ అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మన డిఎన్ఏ. మరి మన డిఎన్ఏ ఎవరి నుంచి వచ్చింది మనకు? మన పేరెంట్స్ నుంచి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి, మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, మన తాతలు, మన ముత్తాతలు. సో వాళ్ళ ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నో కూడా, వాళ్ళు ఎన్నో ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. యూనో ఆ కాలంలో వాళ్ళకు చాలా ఫైటింగ్ జరిగేవి, అన్రిజాల్వ్డ్ ఫియర్స్ ఉండేవి వాళ్ళలో, చాలా గిల్ట్ ఉండేది, చాలా యాంగర్ ఉండేది, ఫియర్ ఉండేది, పెయిన్ ఉండేది. ఇవన్నీ కూడా ఒక సటల్ మెమరీలా సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయ్యాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవి ప్రెజెంట్ జనరేషన్వి కాదండి. ఇవన్నీ కూడా మనకు తెలియకపోయినా సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన యాన్సెస్టర్ నుంచి వచ్చాయి. సో కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని డిసిషన్ తీసుకుంటాము. యూనో ఒక పర్టికులర్ థింగ్కి ఒకలా రియాక్ట్ అవుతుంటాము. మనకు కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆందోళనలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన యాన్సెస్టర్ మెమరీస్ వల్ల వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాము? ఎందుకు ఇదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాము? ఎందుకు ఇదే హ్యాబిట్ని మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన యాన్సెస్టర్ నుంచి ఆ ప్యాటర్న్ని మనం క్యారీ చేస్తున్నాం. స్పెషల్లీ మన ఇండియన్ కల్చర్లో కూడా మనం ఈ కాన్సెప్ట్ గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. యూనో మన పూర్వీకుల నుంచి మనకు కొన్ని కర్మాస్ వచ్చాయి. వాళ్ళు ఏదైతే చేశారో పనులు, ఆ కర్మాస్ అంతా కూడా మన లైఫ్ని ప్రభావితం చేస్తుంది అని చాలామంది వింటారు. కరెక్టా? సో పితృదోషం ఉంది అంటారు, పితృదోషం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సింపుల్. దీన్ని మనం ఫ్యామిలీ కార్మిక్ ప్యాటర్న్స్ అంటాం. అందరూ కింద టైప్ చేయండి, ఫ్యామిలీ కార్మిక్ ప్యాటర్న్స్. మరి ఇలాంటి ఫ్యామిలీ కార్మిక్ ప్యాటర్న్స్ని మనం ఎలా డీల్ చేయాలి అంటే, మనం ఎన్నో జనరేషన్ నుంచి వస్తున్న ఆ ఇమోషనల్ ప్యాటర్న్స్ని,
ఆ ఎమోషనల్ పెయిన్ని మనం రిలీజ్ చేయాల్సింది మై డియర్ ఫ్రెండ్స్. లేదంటే అది ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, రైట్? సో అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దాన్ని రిలీజ్ చేసుకోగలము. దిస్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్. ఎస్, అందరూ గుడ్ న్యూస్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ని మనం హీల్ చేసుకుంటాము. ఈ ప్యాటర్న్స్ని హీల్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఎస్, ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ అన్ని దీన్ని మనం ఒక బ్యూటిఫుల్ హవైయన్ టెక్నిక్ హోపోనోపోనో హీలింగ్ ద్వారా ఈజీగా రిలీజ్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ హోపోనోపోనో ఏంటి? ఒక స్పిరిచువల్ ప్రాసెస్. ఈ స్పిరిచువల్ ప్రాసెస్ ద్వారా మన కార్మిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయి, మన ఈ కార్మిక్ ప్యాటర్న్స్ ఏవైతే కొన్ని జనరేషన్స్గా రిపీట్ అవుతున్నాయో వీటన్నిటిని హీల్ చేసుకోవడం ఈజీగా పాసిబుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి హోపోనోపోనో ఏంటి? ఇట్ ఈస్ అ హవైయన్ హీలింగ్ ప్రాక్టీస్. ఎవరికైతే హోపోనోపోనో గురించి ఆల్రెడీ తెలుసో ప్లీజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. దీనిలో ఉన్న ఎసెన్స్ని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కోర్ మెసేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఈ ప్రాబ్లంకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎస్, నా డిఎన్ఏలో ఈ కార్మిక్ ప్యాటర్న్ని నేను స్టోర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫర్గివ్నెస్ ద్వారా హీలింగ్ చేసుకోబోతున్నాను. సో హోపోనోపోనో మనకు ఒక గొప్ప ప్రిన్సిపల్ నేర్పుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు నా లైఫ్లో ఉన్న ఛాలెంజ్కి నేను పూర్తి బాధ్యత తీసుకుంటేనే అది సాల్వ్ అవుతుంది, లేదంటే అది సాల్వ్ అవ్వదు. ఇప్పుడు మన లైఫ్లో కనిపించే ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ ఒక్క ఛాలెంజ్ అయినా సరే, ఏ ఒక్క డిఫికల్టీ అయినా సరే, ప్రతి ప్రాబ్లం కూడా ఒక మెమరీ రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంది. అంటే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన దాన్నే మనం బయట ప్రాబ్లం రూపంలో చూస్తున్నాం. ఇప్పుడు బయట చూసేది ఏదైనా సరే, అది రిలేషన్షిప్ ఛాలెంజా, మనీ ఛాలెంజా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన యాన్సెస్టర్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎమోషన్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మన మెమరీస్లో ఉన్నాయి. మన మెమరీస్లో అవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ మనకు బయట కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, మన మెమరీస్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో డీప్గా స్టోర్ అయి ఉన్నాయి. అంటే మన లైఫ్లో ఇప్పుడు కనిపిస్తున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మన యాన్సెస్టర్ నుంచి వచ్చాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ మనలో ఉన్నాయి, మన పిల్లలకు కూడా వెళ్తుంటాయి. సో కొన్ని టైమ్స్ ఇదే యాన్సెస్ట్రల్ ఇమోషనల్ మెమరీస్ వల్ల కూడా మనం పిల్లల్లో కూడా ఛాలెంజెస్ని చూస్తుంటాం. అంటే ఇది మన యాన్సెస్టర్ని, మనని, మన ఫ్యూచర్ జనరేషన్ని కూడా ఎఫెక్ట్ చేసే దీంట్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? చాలామంది అడుగుతారు, సార్ మరి ఇది ఎలా సాల్వ్ అవుతుంది? ఇది మరి అంత ఈజీగా సాల్వ్ అవుతుందా? ఫ్రెండ్స్, ఎలా హీల్ చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందువల్ల ఇప్పుడే ప్లీజ్ ఐఎమ్ రెడీ ఫర్ హీలింగ్ అని టైప్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది. సో హోపోనోపోనో అనేది చాలా సింపుల్ మెథడ్, చాలా ఈజీ మెథడ్, చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇది మనకు స్ట్రేట్గా సబ్కాన్షియస్ మైండ్కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని మనం చెప్పగానే అది సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది. సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. ఏ మెమరీస్ వల్ల ఇప్పుడైతే ప్రాబ్లం వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తున్నాయో వాటిని మనం క్లీనింగ్ చేసుకోవాలి. సో క్లీనింగ్ గురించి మనకు 4 సింపుల్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఆ సింపుల్ ఫ్రేజెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రాబ్లంకి, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని నేను చూస్తున్నాను, దీనికి 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఎందుకంటే ఇది తెలియకుండానే నేను తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు, బట్ నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాబ్లం వల్ల నాకు అర్థమైంది, నా డీప్గా నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రాబ్లం నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. ఎందుకంటే మనం ఈ ప్రాబ్లం రూపంలో మనకు ఒక సొల్యూషన్ వచ్చింది, అందువల్ల ఐ లవ్ యూ చెప్తున్నాం. సో ఇవి సింపుల్ వర్డ్స్ లాగా కనిపించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, బట్ కానీ వీటిలో చాలా పవర్ఫుల్ హీలింగ్ వైబ్రేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో చాలా పవర్ఫుల్ హీలింగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే ఈ ప్రేయర్ని, ఈ హోపోనోపోనో టెక్నిక్ని సిన్సియర్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో, సిన్సియర్గా ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తుంటామో, మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్న ఎన్నో మెమరీస్ మెల్లిమెల్లిగా డిజాల్వ్ అవుతుంటాయి. యాంగర్, ఫియర్, టెన్షన్, స్ట్రెస్, మనీ ప్రాబ్లం, మనీ ఛాలెంజెస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా డిజాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మనం విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు నాతో పాటు చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మన ఫ్యామిలీని చాలా ఇయర్స్ నుంచి, అది యాంగర్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నా లైఫ్. ఎప్పుడైతే ఈ హోపోనోపోనోని మనం ప్రాక్టీస్ చేస్తామో ఫర్గివ్నెస్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఫర్గివ్నెస్ ఎనర్జీ వల్ల కంపాషన్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతుంటాయి. సో ఇక్కడ మీరు చూసే మ్యాజికల్ థింగ్ ఏంటంటే బయట మనకు ప్రాబ్లమ్స్ అన్ని డిజాల్వ్ అవ్వడం కనబడుతుంటాయి.
సో దీన్ని సిన్సియర్గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, ఒక మంచి కోర్స్ ద్వారా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, మన హార్ట్ చక్ర క్లీన్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫర్గివ్నెస్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యాక్టివేట్ చేస్తుంది. ఇది కేవలం థియరీ మాత్రమే కాదండి, ప్రపంచంలో చాలా మంది ప్రాక్టీస్ ద్వారా డీప్ ఇమోషనల్ హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ టైంలో కూడా నా కమ్యూనిటీలో ఉన్న చాలా మంది వండర్ఫుల్ రిజల్ట్స్ ఎలా తీసుకొస్తున్నారంటే త్రూ హోపోనోపోనో. సో మన యాన్సెస్టర్స్ కూడా మనలాగానే హ్యూమన్ బీయింగ్స్, కరెక్టా? వాళ్ళు చాలా స్ట్రగల్స్ని పొందారు, వాళ్ళు చాలా స్ట్రగల్ చేశారు. యూనో ఆ స్ట్రగల్స్ అన్నీ కూడా వాళ్ళు ఆ పెయిన్, ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ యాంగర్, ఆ గిల్టీ ఫీలింగ్స్, ఇవన్నీ చాలా ఇమోషన్స్ రిజాల్వ్ అవ్వకుండానే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే అవన్నీ కూడా వాళ్ళలో హోల్డ్ అవుతున్నాయి, వాళ్ళలో ఇంకా ఆ ఎమోషన్స్ అలానే ఉన్నాయి. అవన్నీ కూడా మన డిఎన్ఏ ద్వారా మనకు వచ్చాయి. సో ఇప్పుడు మన 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 బాడీలో ఏముంది, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంది? అన్రిజాల్వ్డ్ ఇమోషనల్ ఎనర్జీ. ఇదంతా కూడా ఏవైతే రిజాల్వ్ అవ్వలేదో ఆ ఇమోషన్ ఎనర్జీ అంతా కూడా అన్రిజాల్వ్డ్ అంతా కూడా మన సబ్ కాన్షియస్ మెమరీలో కొన్ని జనరేషన్స్గా అది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. అది మీ పేరెంట్స్లో చూసారు, మీ గ్రాండ్ పేరెంట్లో చూసారు, అది అన్రిజాల్వ్డ్ ఆ మెమరీస్ అన్నీ కూడా మీకే వస్తున్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ ట్రూత్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ హోపోనోపోనో హీలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇమీడియట్గా రిజల్ట్ కనబడవు, బట్ డెఫినెట్గా సటిల్ రిజల్ట్స్ అనేది మీకు మెల్లిమెల్లి కనబడుతుంది. సో హీలింగ్ కూడా జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎలాగైతే ప్రాబ్లమ్స్, మెమరీస్ ఏవైతే ఎలాగైతే వచ్చాయో, అలానే ఇప్పుడు హీలింగ్ కూడా జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం మన యాన్సెస్టర్ని కూడా హీల్ చేస్తున్నాం. సో మన హీలింగ్ కనుక ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ రోజు కనుక మనం స్టార్ట్ చేస్తే, మన యాన్సెస్టర్స్ ఎనర్జీ కూడా హీలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యాన్సెస్టర్లో కూడా అదే ఎనర్జీ ఉంది. సో వాళ్ళని కూడా మనం హీల్ చేస్తున్నాం. సో ఇది మన ఫ్యూచర్ జనరేషన్ని కూడా ఫ్రీ చేస్తుంది. మన అప్కమింగ్ జనరేషన్స్, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క హోపోనోపోనో టెక్నిక్ ద్వారా ఫ్రీ అవుతారు. సో హోపోనోపోనో ప్రాక్టీస్, పవర్ఫుల్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం బాధపడకుండా, గిల్టీగా ఫీల్ అవ్వకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది నా యాన్సెస్టర్స్ ఇలా ఉన్నారు కాబట్టి నాకు ఈ ఛాలెంజెస్ వచ్చాయి, వాళ్ళని బ్లేమ్ చేస్తూ కూర్చుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చేయాల్సింది బ్లేమ్ కాదు, ఇక్కడ తీసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు మన లైఫ్లో కనిపించే ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఓకే ఇప్పుడు నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ నాకు కనబడుతుంది, ఇప్పుడు నేను చూస్తుంది ఒక మెమరీ, ఓకే ఇప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్లో ఈ మెమరీ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, ఇప్పుడు నేను ఈ మెమరీని క్లీన్ చేసుకుంటాను, ఇప్పుడు హోపోనోపోనో ద్వారా ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోబోతున్నాను. ఆ విధంగా మన డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఒక్కొక్కటి ఇష్యూ బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పుడల్లా ఓకే ఇది మెమరీ కాబట్టి వచ్చేసింది, నా దీన్ని నేను హీల్ చేసుకుంటున్నాను. సో క్వైట్గా మనం ఎప్పుడైతే హోపోనోపోనోని ప్రాక్టీస్ చేస్తామో, రిపీట్ చేస్తామో, చాలా డీప్గా క్లీనింగ్ అనేది జరుగుతుంది. మరి 4 స్టేట్మెంట్స్తో పాటు ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను ఇప్పుడు నా లైఫ్లో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ఈ ప్రాబ్లమ్ని నేను తీసుకొచ్చాను, ఈ మెమరీ నాలో ఉంది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్, ఈ ప్రాబ్లం వల్ల నాకు అర్థమైంది, సో ఐ లవ్ యూ. ఇలా కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తూ వెళ్తామో, అండ్ మీరు హోపోనోపోనో గురించి వీడియోలు చూస్తే కోచ్ నందర్ ఛానల్లో చాలా డీప్ హీలింగ్ వీడియోస్ ఉంటాయి, ప్లీజ్ దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ వర్డ్స్ని మనం ఎప్పుడైతే మన యాన్సెస్టర్కి మెంటల్గా మనం చెప్తున్నాం, విజువలైజ్ చేస్తున్నాము, మన బ్యాక్ బోన్లో మన యొక్క లీనియేజ్ అందరూ ఉంటారు, మన ఫ్యామిలీ లీనియేజ్, మన యొక్క యాన్సెస్టర్స్ అందరూ ఉంటారు. సో మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం మాట్లాడుతున్నాం, మన సబ్ కాన్షియస్ మైండ్ మన యాన్సెస్టర్తో అందరితో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా గిల్ట్ అంతా డిజాల్వ్ అవుతుంది, పెయిన్ అంతా డిజాల్వ్ అవుతుంది, రిసెంట్మెంట్ అంతా డిజాల్వ్ అవుతుంది. ఏదైతే ఇమోషనల్ హెవీనెస్ మీరు హార్ట్లో ఫీల్ అవుతున్నారు, ఆ గిల్ట్ని, ఆ ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నారు, ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఏంటి? పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. ఎస్, ఈ ప్రాబ్లం నాలో ఉంది, నేను దీన్ని కంప్లీట్గా హీల్ చేసుకోబోతున్నాను అని కూర్చోండి అండ్ ప్లీజ్ డూ ఇట్. దీని గురించి చాలా డీటెయిల్ వీడియోస్ మన కోచ్ నందర్ ఛానల్లో వస్తుంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అప్కమింగ్ హోపోనోపోనోలో ఈరోజు జాయిన్ అవ్వండి, చాలా వండర్ఫుల్ హీలింగ్ ఉంటుంది. సో వితౌట్ మిస్సింగ్ ఈరోజు జాయిన్ అవ్వండి అండ్ ఈ టెక్నిక్స్ని మీ లైఫ్లో ప్రాక్టీస్ చేసి, ఫాలో చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రండి. సో సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ మాస్టర్ క్లాస్. ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ రీట్రీట్ని మేము డిజైన్ చేస్తున్నాము, 5 days రీట్రీట్. దిస్ ఈస్ బికమింగ్ సూపర్ హ్యూమన్. ఈ రీట్రీట్లో 5 days మీరు అడ్వాన్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయబోతున్నారు నాతో పాటు. 5 days మీ ఇంటి నుంచి బయటకు వస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ యొక్క డివినిటీతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సూపర్ హ్యూమన్ ప్రాసెస్లో
అడ్వాన్స్ మెడిటేషన్స్ ఉంటాయి, వండర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఈరోజే మా టీమ్కి కనెక్ట్ అవ్వండి అండ్ జాయిన్ ఇన్ అవర్ అడ్వాన్స్ రీట్రీట్ 5 days. ఇది మే మంత్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ రీట్రీట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఇప్పుడే టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ హీలింగ్ మై మైండ్ అండ్ మై బాడీ. నేను నా మైండ్ని, నా బాడీని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని టైప్ చేయండి. సీ యూ ఇన్ అప్కమింగ్ వీడియో. థ్యాంక్